తెలియదు. ఒకరికి స్వీట్, ఒకరికి మిర్చి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? మిరపకాయ లాంటి బజ్జీ అయితే సోనియా నోట్లో పెడతా. యష్మిని చంద్రముఖి అని, శోభా శెట్టి అని ఇట్లా కంపేర్ చేస్తున్నాను. నేను మొన్న కూడా ఒక టాస్క్ ఇదేంటి ఒక ట్రయాంగిల్ నడుస్తుంది హౌస్ లో, నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. వాళ్ళ కెమెరాల ముందు ఎవరు లవ్ అట్లా చేసుకోరు, రిలేషన్షిప్ స్టార్ట్ చేయరు. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ మనకి అది మనకు అర్థం కాక ఎర్రి గొర్రెలు అవుతున్నాం అంతే. ఈ వీక్ ఇప్పుడు మీకు న్యూస్ వచ్చే ఉంటుంది, శేఖర్ భాష గారు హౌస్ లోంచి బయటకు రాబోతున్నారు అని. అవును. సో ఇప్పుడు టాప్ 5 లో భర్తీ పర్సన్ ఎవరు? నిఖిల్, విష్ణుప్రియ, అభయ్ నవి అండ్ రేవక్క హౌస్ లో పాడుంటే బాగుండేది అని నాకు అనిపించింది. బాసు బాసు మా మంచి బిగ్గు బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. హలో గైస్, వెల్కమ్ టు హే కావ్య యూట్యూబ్ ఛానల్. నా ముందు ఒక బ్యూటిఫుల్, సెక్సీ అండ్ టాలెంటెడ్ అమ్మాయి ఉన్నారు. అమ్మాయి అనే చెప్పాలి, ఎందుకంటే తను మాట్లాడితే ఒక స్వీట్ 16 లాగే స్వీట్ గా మాట్లాడుతుంది. బట్ సో సాడ్, 1 వీక్ లోనే బయటికి రావడం జరిగింది. సో బేబక్క ఇస్ విత్ మీ, మాట్లాడము. హాయ్ బేబక్క. హాయ్ హాయ్. అంత బాగుంది కానీ స్వీట్ ఓకే. నేను ఎక్కడి నుంచి సెక్సీగా ఉన్నాను నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటి, అమ్మాయ్యా ఎన్నో ఏళ్ల క్రితం విన్నట్టుగా ఉంది. అక్కలో బెటర్. పాపం అందరు ఆంటీస్ 1 వీక్ లోనే బయటికి పంపిస్తున్నారు అంటే నాకు ఎందుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హైట్ ఎంత? 5'6". 5'6". నిజంగా చెప్తున్నా, బేబక్కని హౌస్ లో చూడడం కాదు, డైరెక్ట్ చూడండి డమ్మని పడిపోతారు. ఫ్లాట్ ఎందుకు చాలా సెక్సీగా హాట్ ఎవరైనా చెప్తారు అమ్మాయి. ఓకే 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 ఎక్కువైంది చెయ్యిరా, కానీ అతి చెయ్యకు. ఓకే, సో 1 వీక్ ఆఫ్ జర్నీ ఎట్లా ఉందన్న? జర్నీ లాగా ఉంది. జర్నీ లాగా అంటే చాలా, కొన్ని జర్నీస్ చాలా బోరింగ్ గా ఉంటాయి, కొన్ని మంచి ఎంటర్టైనింగ్. బిగ్ బాస్ జర్నీ లాగా ఉంది. మళ్ళీ ఏం చేసింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటది, అబ్బా చాలు అబ్బా బయటకు వచ్చేసాం, ఇంకా హ్యాపీ అనిపించింది. ఓకే, అట్లా ఏమన్నా ఉంటదేమోనా? మీకేమనిపించింది? ఏమన్నా అనిపించే లోపల బయటకు వచ్చాను. ఇది నిజం. ఫస్ట్ మైక్ 2 సార్లు ఏమన్నా అనిపించే లోపల బయటకు వచ్చాను. లోపలనే మిస్ అవ్వలేదు, బయట ప్రపంచాన్ని మిస్ అవ్వలేదు. ఇటు అటు ఇటు అటు కానీ బ్రతుకయ్యింది. బట్ హ్యాపీ, బా ప్రశాంతంగా ఉంది. కాకపోతే బాహ్య ప్రపంచంలో కలిసినది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, మీ ఓన్ ఛానల్ అనుకుంటా. ఎన్ని ఇంటర్వ్యూస్ చేసావమ్మా? చేసాను చాలా, అంటే 2 years నుంచి ఉంది ఛానల్. కాకపోతే మనం అప్పుడప్పుడు అక్కడ ఐడ్రీమ్కి, అప్పుడప్పుడు సుమన్కి వెళ్ళడం. కరెక్ట్ కరెక్ట్. కోకపేటలో ఎకరం కొంత ఒక యాంకర్ ఆవిడ ఛానల్ పెట్టింది, కావ్య అన్నారు. ఓకే ఓకే ఓకే. ఎలా ఉన్నాయి ఆస్తులు అని? బాగున్నాయా? ఎందుకమ్మా అందరూ నా వాచి నా బ్యాగ్ మీద పడ్డారు. మీరు చాలా ఎక్స్పెన్సివ్ అని తెలిసి, మైక్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. జాగ్రత్త, 4 కోట్లు అది మైకా. మైక్ జూపిటర్ నుంచి తీసుకొచ్చాము. నేను నాకు ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఇచ్చారు కాయ. ఏం కాయ ఇచ్చారు అనుకున్నావు? చంద్రకాయ. చంద్రకాయ అంటే ఏంటనుకుంటున్నావు? చంద్రుడిలో పండే కాయ చంద్రకాయ. బాగుందా? తిన్నా? నమ్మట్లేదు కదా, ఫ్రిడ్జ్ లో ఉంది. చంద్రుడి నుంచి నా కోసం రాకెట్ వేసి, జాగ్రత్త హనుమంతుని మూతిలాగా మనకు వాళ్ళు తెప్పించారు, నాకేం సంబంధం లేదు. ఆ ఛానల్ తెప్పించారు. ఇవన్నీ కాస్ట్లీగా ఉంటున్నాయి కదా, మీ వాచ్ ఇన్ని కోట్లు, బ్యాగ్ ఇన్ని కోట్లు, మీకు ఇచ్చే గిఫ్ట్ కూడా అలా ఉండాలని చంద్రకాయ తెప్పించి, వాళ్ళు కాయ అన్నారు, నేను దానికి చంద్రకాయ అని పేరు పెట్టాను. మీకు చూపిస్తా ఉండండి. నిజమా? ఇప్పుడు నా అన్ని కోట్లలోనే కదా నా అన్ని, అందుకని వాళ్ళు ఇది ఇచ్చారు. ఇది చంద్రుడిలో పండే కాయ. ఈ యాపిల్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు, యాపిల్ కాదు ఇది. దిస్ ఇస్ చంద్రకాయ. దీని కాస్ట్ అక్షరాల 130 కోట్లు. పట్టుకోవచ్చా? పట్టుకుని వెంటనే ఇచ్చేయి. అది మీరేమి తెచ్చారు? ఊరికే ఛానల్ ఊపుకుంటూ వచ్చారా?
పవర్ తీసుకొచ్చాం. పవర్ కొంచెం కట్ అయింది కదా అక్క, రాగానే పవర్ తీసుకొచ్చారా? మీరు వచ్చే ముందు కట్ అయినట్టు అనిపించింది మీకోసమే అన్నట్టు. అవునా? అవును. ఏమో అక్క నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంచెం ప్రిపేర్డ్ గా ఒక గిఫ్ట్ బాస్కెట్, ఒక ఇది ఒక అది అన్ని తీసుకురండి. ఊరికి రాకండి. మేకప్ కిట్ ఉంది. ఇవైతే ఓకే కదా? ఓకే. అంత మేకప్ ఇది ఎక్కడుంది? ఉంది బ్యాగ్ అక్కడ. కొత్తదా? అవ్వగానే సరే అయితే నాకు గిఫ్ట్లైనా సర్ప్రైజ్లను చాలా ఇష్టం. ఏంటి మీ డే ఇప్పుడు అంటే ఇంత ముందు బిగ్ బాస్ కి వెళ్ళే వరకు ఒక రకంగా ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు, కంటిన్యూ ఇంటర్వ్యూస్ లో ప్రమోషన్స్, అలా రిబ్బన్ కటింగ్ ఏమైనా పిలిచారా? పిలిచారు. నేనే కొంచెం ఈ స్కెడ్యూల్ తర్వాత పెట్టుకోండి అని చెప్పి. మీరు జోక్స్ వేస్తున్నారా నిజం చెప్తున్నారా అర్థం అవ్వట్లేదు. పిలిచారు, ఫ్రీ అన్నారు, నేను చేయను అన్నా. ఫ్రీ అన్నా? ఫ్రీగా చేయాలంటే ఇప్పుడు చెప్తాడమ్మా ఇనాగ్రేషన్ అన్న. ఇంతకుముందు బిగ్ బాస్ కి వెళ్ళక ముందే డబ్బులు ఇచ్చి పిలిచారు. నేను PS4 పబ్ లాంచ్ ఇట్లా కొన్ని లాంచెస్కి వెళ్ళా. అప్పుడే పైసలు ఇచ్చిర్రు. బయటికి రాగానే అక్క మీరు రిచ్ కదా అక్క, మీకు ఇన్ని కోట్లు ఉన్నాయి మీకు ఎందుకు అంట. వాళ్ళు కూడా నమ్మారు. ఇప్పుడు మీ సమాధానం? నేను 78 కోట్లు బ్యాగ్ అన్ని కోట్లని నమ్మి ఫ్రీగా చేయాలి. మా అమ్మకు చెప్పా ఇదే విషయం. అందుకే ఎంత వాచ్ కోటిలో కొన్నావా ఎక్కడ కొన్నావా? కోటియా? ఇప్పుడు ఆ వాచ్ న్యూస్ ఏదో అపోహపడ్డా. కోటి అన్నావు కదా, నేను వెళ్ళిపోతున్నా. నేను పక్క రూమ్ వెళ్తా ఉన్నా. అలా అంటే నువ్వు అసలు రేట్ చెప్తావేమో. ఇది USA కొన్నది. ఇది నిజం. ఇది నిజం. $300. చూసారా, నిజం కక్కారు. $300 వాచ్ అని చెప్తున్నారు. గిఫ్ట్ ఏమన్నా అడిగితే ఇస్తారా వాచ్? నాకు ఇవ్వను అసలు మోమాటానికి కూడా. ఎందుకంటే వాచ్ చాలా ఫేమస్ అయింది. వాచ్ చాలా ఫేమస్ నిజంగా. ఇప్పుడు ఆ రేట్ పెట్టొచ్చు మీరు. రేట్ ఇప్పుడు పెట్టారు. ఇది వర్సాచి వర్సెస్ ఫ్రమ్ వర్సాచి. ఇది నిజంగానే ఓన్లీ $300, 300 to 400 ఉంటుంది. 300 వచ్చింది US లో. సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ ఐ లైక్ దిస్ వాచ్. ఓకే, నాకు కలెక్షన్ లో వేరే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ ఇది నాకు ఇష్టం. మీ దగ్గర ఉన్న వాటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటి? నా కార్, నా BMW కార్. 2015 నుంచి ఉంది అదే కారు. ఆల్మోస్ట్ 9 years అయిపోతుంది. 8 years అయిపోయింది. ఆ కార్ స్క్రాచ్లెస్ జాగ్రత్తగా వాడుకుంటా. ఓకే, సో ఈ వంట పెంట ఇంత పెద్ద మంట కాదు. అసలు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే కిచెన్ లోకి వెళ్ళొద్దు అనేది మీకు తెలియలేదా? తెలీదు. మీరు ఎవరు నాకు చెప్పలేదు. అంటే మీరు చాలా మంది అప్రోచ్ అయ్యే ఉంటారు కదా. అవలా చెప్పొద్దన్నారు వాళ్ళు. నాకు ఫోన్ చేయాల్సింది. ఎవరు చెప్పొద్దన్నారు? మీరు వెళ్ళారేంటి నాకు ఫోన్ చేయడం కోసం? బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుంటే మీకెందుకు చేయాలి? మీరు ఏమన్నా వెళ్ళారు ఎక్స్ కంటెస్టెంట్? మిమ్మల్ని ఏం అడగాలి? మీరు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పంచాయతీ అంటారు. అప్పుడు నేను చెప్పను ఎవరికి. అయినా ఎవరు చెప్పొద్దు అన్నారు. సార్ నాగార్జున సార్ చూడండి సార్, వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఎవరు చెప్పొద్దంటే ఈవిడేమో ఎందుకు చెప్పలేదు అంటది. ఎలిమినేట్ హాస్ సార్. ఈవిడ స్వీట్ 16 కాదు, చిన్న పిల్లలకు LKG UKG పిల్లలకు మాట్లాడుతున్నారు అసలు. ఓకే, ఎప్పుడైనా మీకు అర్థమైంది కదా బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లోకి వెళ్ళొద్దని? అర్థం కాలేదు. సీజన్ కి లేదు, అర్థం కాలేదు. నేను మళ్ళీ పిలిస్తే మళ్ళీ కిచెన్ లోకి వెళ్తా. కానీ ఈసారి వేరేగా ఉంటా. ఎలా ఉంటారు? వేరేగా ఉంటది. అయినా మీరు హౌస్ ఈసారి ఖచ్చితంగా మాడిపోయి ఒప్పిస్తా. కాకపోతే బిగ్ బాస్ చెప్తా. చేశారు కాదు, మీరు బిగ్ బాస్ హౌస్ అంటే స్టేజ్ పైన వెళ్ళినప్పుడు ఎంత ఫ్లట్టింగ్ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు. నేను మీకోసం వీడియో చేసిన, స్పెషల్ గా మీకోసం మీకోసం ఒక షార్ట్ వీడియో చేసిన. నేను తర్వాత చూపిస్తా. ఎంత మంచిగా ఉంది బేబక్క, ఎంత హెల్దీగా ఫ్లట్ చేసింది. నాగార్జున గారు ఏదో డిప్రెస్డ్ గా ఉన్నట్టున్నారు. మీరు వచ్చినప్పుడు ఆయన ఫేస్ లో జెన్యూన్ స్మైల్ వచ్చింది. అవునా? నువ్వు నిజంగా నా కోసం వీడియో చేసావా? కొలాబ్ పెట్టావా? మనకి యాక్సెప్ట్ చేయాలా? పెట్టావా? కానీ కొలాబ్ నా చేతిలో ఫోన్ లేదు. ఇప్పుడు చూద్దాం. సో మీరు హౌస్ అంటే స్టేజ్ పైన చూసినప్పుడు ఎట్లయితే ఉన్నారో హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా అలాగే ఉన్నా. లేదు, మీరు ఎప్పుడు చూసినా సీరియస్ గా చెప్తున్నా. మీకు ఎవరైనా చెప్పిరో లేదో తెలియదు. మీరు ప్రతి ఫ్రేమ్ లో కిచెన్ లో ఉన్నప్పుడు ఇలా వంట ఉండాల్సి వస్తుంది. ఏంటిది నేనేంటి నేను కామెడీ చేసిన, కానీ ఆ కామెడీ ఎక్కడో ఉంది. 24/7 లో చూడు నువ్వు. ఇప్పుడు 1 hour లో దాన్ని బట్టి మీరు ఎలా జడ్జ్ చేస్తారు నేను కామెడీ చేయలేదని? చేయను. విన్ను, నేను అనే మనిషి మాట్లాడను, కామెడీ చేయను అంటే నువ్వు నమ్ముతావా? అప్పుడు మీ అందరితో ఎలా ఉన్నాను? నవ్వే సహజంగా నాకు నవ్వించడం నాకు ఇష్టం. అలాంటప్పుడు అక్కడ ఎందుకు చేయలేదని అక్కడ ఏమవుతుందంటే వేరే కంటెంట్ బాగుంది అనుకో మన దానికన్నా, ఆ కంటెంట్ వేస్తారు. 24/7 లో నేను బాగానే కనిపించాను. వేరే ఎపిసోడ్ నాకు కనిపించాలి అంటే అర్థం ఏంటంటే కొంచెం ఏది చూపించారు అంటే ఏది ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, యూత్ గా వేస్తారు. మనదే వేయాలని లేదు కదా.
అది బెజవాడ బేబక్క హౌస్ కాదు కదా, అది బిగ్ బాస్ హౌస్. అది రీఎంట్రీ అనుకుంటే ఎట్లా ఉంటాయి ఇప్పుడు మీ? అట్లానే ఉంటా, బయటికి వచ్చారు కాబట్టి ఎవరు ఏంటి అని అట్లానే ఉంటా, ఇచ్చి పడేస్తాయి సార్. ఆగను అసలు. అప్పుడు బాగా కోపం కొన్ని సీన్స్ లో నువ్వు చూడు, నాకు విజువల్స్ చూపిస్తున్నారు, విష్ణుప్రియ బాధపడుతుంటే నాకు బీపీ వస్తుంది, ఆపుకుంటున్నా సోనియా మీద. ఈసారి ఆపుకోవడం లేదు, ముందు నేనే వాళ్ళ బీపీ తెప్పిస్తాయి సార్. నేను కానీ ఎత్తే ముందే చెప్తున్నా. సో ఇప్పుడు ఎవరిని రెచ్చగొట్టకూడదు, రెచ్చగొట్టారు. బిందెల దగ్గర ఫైట్ అవుద్ది ఆడవాళ్ళది. జుట్టు పట్టుకుని లాక్కుని కొట్టుకుని అట్టండి అవుతాయి చూడండి. నన్ను లోపలికి వెళ్ళారంటే వంట వండేటప్పుడు ఎందుకు వస్తున్నారు చూడమాకండి అంట, చూస్తే అన్కంఫర్టబుల్ అవుతుంది చూడమాకండి అంట. సోనియా పోయిపోయి అంటే ఆమె మీతో పెట్టుకుందా, మీరు ఆవిడతో పెట్టుకున్నారా? విధి నాతో పెట్టుకుంది, ఎంత నాటకం. విధి నాతో పెట్టుకుంది. విధి అని కంటెస్టెంట్ ఎవరు? విధి మీకు అది కూడా తెలియదా? తెలుసు, మాకు తెలియకుండా ఒకరికి స్వీట్ ఒకరికి మిర్చి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? మిరపకాయ బజ్జీలో ఉన్న మిర్చి స్పైసీ బజ్జీ ఎవరి నోట్లో పెడతావు? మిరపకాయ లాంటి బజ్జీ అయితే సోనియా నోట్లో పెడతా. గుంటూరు మిర్చి లాంటిదా? ఆమెకి కరెక్ట్ అది. ఇంకోటి స్వీట్ లడ్డు మా విష్ణుప్రియ పెడతా. మరి సీత ఎంత ఏడ్చింది తెలుసా? సీతకి నేను అయిపోయింది కాదు విష్ణుప్రియ, ఈ రెండు సీతకి సరిపోలే. సీతకి నేను మామూలుగా ఇంకేదైనా ఉంటే డెడికేట్ చేస్తాను. ఓకే, ఈ వీక్ ఇప్పుడు మీకు న్యూస్ వచ్చే ఉంటది, శేఖర్ భాష గారు హౌస్ లోంచి బయటకు రాబోతున్నారని అని. అవును, నేను ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే కొంత ఏజ్ సెగ్మెంట్ వాళ్ళని నెమ్మదిగా బయటకు పంపవలేను అని ముందే నాకు అనిపించింది. ముందు ఎందుకు చెప్పలేదు నాకే తెలియదు కాబట్టి. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష గారు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఇంకోటి ఏమనుకున్నా అంటే లాస్ట్ వీక్ నన్ను ఎలిమినేట్ చేశారంటే ఒక లేడీ కాబట్టి ఒక గైని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకున్నా. ఆ గైస్ లో మనకు ఉన్న ఆప్షన్స్ లో లాస్ట్ లో అంటే ఓటింగ్ తక్కువగా ఉన్న 4 పేర్లు చెప్పారు నాకు. సీత, శేఖర్ భాష, ఆదిత్య ఓం అండ్ పృథ్వీ. నేను 4 ఓట్లు తక్కువగా ఉంది, డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ 4లో కన్ఫర్మ్ గా సీతని పంపిరు అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ని పంపించారు. ప్లస్ తను ఇప్పుడు లాస్ట్ లో బాగా కంటెంట్ ఇస్తుంది, లైక్ షీస్ టాకింగ్ టు ద పాయింట్ అండ్ సోనియా గట్టిగా ఇస్తుంది. సో తనని తీయరు కన్ఫర్మ్. ఇంకా మిగిలిన వాళ్ళలో 3, ఆదిత్య ఓం, పృథ్వీ, శేఖర్ భాష. ఆదిత్య ఓం అన్న శేఖర్ భాష అన్న వాళ్ళిద్దరు దగ్గరికి వద్దాం. పృథ్వీని తీయరు, ఎందుకంటే ఇప్పుడు ఎవరో అన్నారు కొంచెం లవ్ ట్రాక్ నడుస్తుంది అని లోపల. సో యూత్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి తన లుక్స్ బాగుంటాడు, యంగ్ కాబట్టి తను ఉంచుతారు ఈ వీక్. ఇక మిగిలింది ఎవరు? శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నాకు అనుకున్నా, అందరు కలిసి టార్గెట్ చేసి మేబీ అనిపించింది. నిజంగా నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, శేఖర్ భాషను పంపించొచ్చు. పంపిరు తను బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. నేను కూడా వచ్చిన బయటకు వచ్చిన. ఈ ప్రాసెస్ ఎట్లయితుందంట అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా అంటే అందరివి ఎక్కువ చూపించలేరు కదా, అన్నీ చూపిస్తారు. చిన్న బిట్ నాకు చూపించారు, తను చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. కాకపోతే జనానికి ఏది ఇష్టమో, ఇట్స్ యూత్ఫుల్ షో, యూత్ కోసమే పెట్టిన షో బిగ్ బాస్. ఇంకొక సీరియస్ క్వశ్చన్, ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా లాంగ్వేజ్ ప్రాబ్లమ్, టాస్క్ ఇచ్చినా కూడా అంటే జనాల మీదకి వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఈ కుక్క కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేను ఆ సీక్రెట్ టాస్క్ లో నేను చేస్తానని బిగ్ బాస్ చెప్పాను, కానీ బిగ్ బాస్ చెప్పలా ఎవరెవరు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని. బట్ నిఖిల్, నైనిక, పృథ్వీ వీళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నేను గమనించాను. నిఖిల్ చాలా లో అయిపోయినాడు అని అంటున్నారు, మీరు ఉన్నప్పుడే ఐ థింక్ అంటే అక్కడ మిస్ అవుతున్నాడేమో, అలా అనిపించింది. అక్కడ మిస్ అవుతున్నాడు, అక్కడ రియాలిటీ ఇప్పుడు మాట్లాడదు, అక్కడ మిస్ అవుతున్నాడేమో. అక్క బాగా ఉన్నప్పుడు బాగా రోడ్డు మీద గిడిసి వచ్చాయి కదా. సోనియా ఎందుకు డల్ అయింది? సోనియా కూడా అంతే. అరే ఆ బేబక్క లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేదు, ఇంకెవరిని టార్గెట్ చేయాలి అర్థం కాక ఇద్దరు డల్ అయ్యారు. కాదు, ఇప్పుడు ఇంట్లో అందరం ఉంటాం, ఫ్యామిలీ అందరం ఉంటాం కదా, మరి ఫ్యామిలీ అక్కడ బిగ్ బాస్ హౌస్ ఎట్లా మనం కూడా ఇంట్లో ఉంటాం కదా, ఉంటారు. ప్రతిసారి హబ్బులు ఎందుకు వేసుకుంటారు? అంత మ్యాండేటరీగా? ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కాబట్టి. నువ్వు ఎందుకు వేసుకోలేదు అక్క? అంటే ప్రతి నేనే చేసుకున్నాక మా తమ్ముడిని ప్రతి ఫ్రేమ్ లో హబ్బులు ఏంటక్క? ఊరికే మేబీ అలా అనిపించిందేమో. అంతగానో అనిపిస్తుందా? అంటే మేబీ ఇమోషనల్ డౌన్ అయ్యారు, దే నీడ్ టు హగ్
టు గెట్ దర్ తప్పేం ఎమోషన్. లేదంటారు. తప్పేం తప్పేం లేదు. ఏం తప్పు? ఏం లేదు. ఓకే, ఇప్పుడు హౌస్ లో మోస్ట్ హైజీనిక్ పర్సన్ ఎవరు? డర్టీగా ఉండే పర్సన్ ఎవరు? హైజీనిక్ ఇట్ వాజ్ మీ. 2 పూట్ల స్నానం చేసేదాన్ని నేను. పాపం స్నానం అన్నారంటే అర్థం మిగతా చేసుకో. వాళ్ళు కొన్నిసారి ఒక్కొక్కసారి చూసా, ఒక రోజు డైలీగా ఒకసారి కూడా చేయని కంటెస్టెంట్ ఉన్నారు. నేను చెప్పను కానీ పేరు. సోనియానా? నేను ఎవరి పేర్లు చెప్పను. నేను ఒక సీన్ చూసిన, సోనియా స్నానం చేసానంటే చేయలేదా, మరి ఇట్లా ఎందుకు ఫ్రెష్గా ఉన్నావు అంటే స్నానం చేయలేదు కాబట్టి సంథింగ్ ఏదో అంటారు. ఏమమ్మా నాకు గుర్తులేదు. బట్ ఉన్నారా స్నానం చేయకుండా ఉన్నవాళ్ళు? ఉన్నారు కానీ నేను చెప్పను. ఓకే, తెలుసుకుందాం. ఓకే, మోస్ట్ హైజీనిక్ అంటే మీరు. నేనే. ఓకే, బ్యూటీ అంటే బ్యూటీ మీద ఎక్కువ కాన్షియస్, మేకప్ కాన్షియస్ ఎవరు? అద్దం ముందు గంట నిలిచిన వాళ్ళు. బాగా రెడీ అయ్యేది యష్మి. బాగా ప్రిచిగా రోజు బాగా రెడీ స్టైల్ గా వస్తుంది. కేర్లెస్ ఉండేవాళ్ళు అంటే అందం అంతా ఏం పట్టించుకోకుండా, అంటే కేర్లెస్ అని కాదు, బ్యూటీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది నేను నా డ్రెస్సింగ్ కానీ. అవును, మీరు ఎందుకు అంటే లుక్ వైజ్ కూడా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? ఎవరో చెప్పడం వల్ల మీరు అప్పటికప్పుడు రెడీ అయిపోయి చెప్పాడు అంతే రెడీ అవుతున్నాను. నేను అంత లుక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలా, అదే చెప్తున్నా కదా. ఇచ్చి ఉంటే వేరేలా ఉండదు అనుకుంటున్నా. ఇలాంటి చీరలు అవి వేసుకుని ఉంచి నేను కూడా బాగుండదని, కాకపోతే నన్ను వంటగదిలోనే అంకితం చేశారు. నన్ను బేబక్కని వంటలక్క చేశారు. అక్కడ ఫేమ్ వచ్చింది, ఇక్కడ మీరందరూ బాధపడుతున్నారని నాకు తెలుసు. 7 పాపుకోండి, గుండె గట్టిగా చేసుకోండి. ఖర్చు కావాలా? ఓకే, హ్యాండ్సమ్ ఎవరక్క ఇప్పుడున్న అబ్బాయిలలో? నిఖిల్, పృథ్వీ. ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు చెప్పాలా? నిఖిల్. అమ్మాయిలలో? విష్ణుప్రియ చాలా బాగుంటుంది. హైట్ తన ఇది విష్ణు బాగుంటుంది. యష్మి కూడా. ఓకే, ఇదేంటి ట్రయాంగిల్ నడుస్తుంది హౌస్ లో? నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ క్రియేషన్ నడుస్తుందా? అంత పార్ట్ ఆఫ్ గేమ్. గేమ్ కోసమే ఎవరైనా రెడీగా ఉన్నారు. గేమ్ కోసమే అదే గేమ్ కోసం అదంతా స్ట్రాటజీ. ఇప్పుడు వాళ్ళ కెమెరాల ముందు ఎవరు లవ్ అట్లా చేసుకోరు, రిలేషన్షిప్ స్టార్ట్ చేయరు. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ మన గేమ్. అది మనకు అర్థం కాక ఎర్రిగొర్రెలు అవుతున్నాం అంతే. ఏదో ఉంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ పిచ్చోళ్ళం మనం. ఇట్లా కొట్టుకోవాలి మనం తర్వాత. ఇప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని తెలిసినా కూడా మనం మనసులో పెట్టుకుంటాం కదా, అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే కొన్ని రన్ అవుతుంటాయి. అలా మీరు అప్పటికప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసినవి ఎవరికి చెప్పని ఏమైనా ఉన్నాయా? అంటే యాంకర్స్ కూడా అడిగి ఉండరు కదా, మీ మైండ్ ని రీచ్ అవ్వకపోవచ్చు, సంథింగ్ ఏదైనా చెప్పాలనుకుంటే. గుర్తొచ్చింది. బికాస్ గోడలు బాగా ఎత్తుగా ఉన్నాయి దోకాలంటే అవ్వదు. ఇంకోటి ఆగు కాదు. మిర్రర్స్ వెనకాల మనుషులు ఉన్నట్టు అనిపించింది. 1-2 సార్లు ఇలా కదిలినట్టుగా. లోపల వెనకాల ఏదో వర్క్ చేస్తున్నప్పుడు మిర్రర్ వెనకాల నాకు టార్చ్ అనిపించింది. టార్చ్ అని పిలిచి అక్కడ పక్క పరిగెట్టాడు మనిషి. అట్లాంటివి నేను చూసినాను. ఇంకోటి ఎవరికి చెప్పింది, అక్కడ 4 ఉన్నాయి బాత్రూమ్లు, 2 టాయిలెట్స్, 2 స్నానం చేయడానికి. బాత్రూమ్ 4 ఉన్నాయా? సరిపోయావా? సరిపెట్టుకోవాలి. వేనీళ్ళు ఉండవు. ఇంకా చలికాలంలో టార్చరే. ఇప్పుడు అమ్మాయిల విషయానికి ఇంకోటి అక్కడ రైస్ లాగానే ఉంది, పప్పు లాగానే ఉంది. ఆయిల్ కూడా బాగానే ఉంది. ఎవరో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ వాళ్ళు స్పాన్సర్ చేసినట్టున్నారు. ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నారు, ఎంత మంచి వాళ్ళు. ఓకే, ఇప్పుడు అమ్మాయిలకి పీరియడ్స్ అట్లాంటివి వస్తుంటాయి కదా, టాస్క్ టైం లో అయిపోయినా? నాకు అదే జరిగింది కదా. Day 1 I was not feeling well. ఫస్ట్ డేనే నాకు టాస్క్. అన్ని టాస్క్లు అరేంజ్ పెట్టాను. ఆ రోజే నాకు ఉమెన్స్ ప్రాబ్లం. చచ్చాను. చీది అమ్మ జీవితం అనుకున్నా. ఏం ఎక్స్క్యూజ్ ఉండదా? దయ్యా దాక్షిణ్యం, వీళ్ళు వాళ్ళు, ఆడ మొగ ఏ తేడా లేనిదే బిగ్ బాస్ షో. ఇంకేం లేదు. ఇంకొక డౌట్ ఉంది, అందరు నిద్రపోయేటప్పుడు మైక్స్ పెట్టుకోరు కదా, అక్కడ మనం గుసగుసలు ఆడుకునే ఛాన్సెస్ ఉంటాయా? మాట్లాడుకుంటుంటారా సీక్రెట్ గా మీరు అబ్జర్వ్ చేసిన? నాకైతే ఎప్పుడు బెడ్ ఎక్కి నిద్రపోవాలా స్వామి అనిపించేది. వంట చేసి వచ్చి అది సో చెప్పుకుంటుంటే ప్లీజ్ బయటకు వెళ్ళి చెప్పుకోండి అదే దాన్ని. సో చెప్పుకుంటారేమో, నేను అంత స్కోప్ ఇవ్వలా. చెప్పుకున్నాడు కానీ బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ మాడుకుంటే మైకులు ధరించాలి అంటాడు. తెలిస్తే ఊరు కూడా ఆయన అసలు స్ట్రిక్ట్. బేబక్క మీరు కిచెన్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు కదా. అవును బిగ్ బాస్. మరి అందరికీ చెప్పే మీరు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. అవునా? చేసా చేయలేదా? మీరు ఎవరైనా ఆన్ చేశారా? నేనే మర్చిపోయాట, సారీ బిగ్ బాస్ అని
ఆ రోజు గిన్నెలన్నీ నేనే కడిగాక నాకు నేను బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయలేదు కదా, నాకు నేనే పనిష్మెంట్ వేసుకుంటాను, గిన్నెలు నేనే చూసారా మీరు అది? ఎందుకు చూడలేదు, మీరు ఎప్పుడు కిచెన్లోనే ఉంటారు. కానీ ఆ పనిష్మెంట్ వేసుకున్నదన్నా చూసారా? బిగ్ బాస్ స్టవ్ ఆఫ్ చేయలేదు. 24/7 చూస్తాను. మెయిన్ ఎపిసోడ్ లో రాలేదు ఇది, మెయిన్ ఎపిసోడ్ సంబంధం లేదు, మెయిన్ ఎపిసోడ్ లో వచ్చింది ఇది. ఓకే. సో ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉంటారు అన్నది పక్కన పెడితే నేను ఉంటా. వర్తి పర్సన్ ఎవరు? టాప్ 5 లో నేను ఉంటా. కళలో ఎక్కడా అని అడగాలి. నిజంగా మీరు హౌస్ లో ఉంటే అదే కోరుకునే వాళ్ళమేమో, బట్ మీరు బయటకు వచ్చారు కాబట్టి కళ్ళలో ఓకే. మీతో పాటు ఎవరు ఉంటారు? నలుగురే చెప్తాను, ఎందుకంటే నేను ఇంకా నేను ఉంటానని అనుకుంటున్నా. ఓకే, నిఖిల్. మా అక్క ఇంకా బయటికి వచ్చి నిఖిల్ నేను వచ్చే చెప్తున్నా. నిఖిల్, విష్ణుప్రియ, అభయ్ నవీన్, సోనియా. ఇష్టం లేకపోయినా కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది క్రూయల్ ప్లేయర్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు నొక్కి తొక్కి పక్కన ఉండి వాళ్ళు వెళ్తారు. మేబీ యష్మి డౌట్గా ఉంది వెళ్తుందా లేదు, ఎందుకంటే తను షీ హాస్ టు ప్లే మోర్ మెచ్యూర్లీ. అంతే, 5th ప్లేయర్ బేబక్ అవుతుంది. యష్మిని చంద్రముఖి అని, శోభా శెట్టి అని ఇట్లా కంపేర్ చేస్తున్నారు. మొన్న కూడా ఒక టాస్క్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. కంట్రోలింగ్ పవర్ అనేది లేదు. సో మీరు ఉన్నంత వరకు అంతగా బయటకు రాలేదు. మీరు బయటకు వచ్చినాక మాలాగే మీరు టీవీ చూసినప్పుడు ఏమనిపించింది? షో చూస్తే నేను చూడలేదు, మీరు గ్యాప్ ఇవ్వట్లేదు నాకు. తెలుసు, అంటే మీరు రీల్స్ అవన్నీ చూస్తుంటారు. అయిపోయినాక ఎప్పుడెప్పుడు స్వామి నిద్రపోదాం అన్నట్టు నిద్రపోతున్నాను. నిజంగా ప్రామిస్ ఒట్టు చూడలేదు. కానీ నాకు శోభా శెట్టి గేమ్ కూడా నాకు తెలియదు. అసలు ఆ బిగ్ బాస్ షో ఫార్మాట్ సరిగ్గా తెలుసుకోలేదు కదా, ఇప్పుడు తెలిసింది బయటకు వచ్చాక కొంచెం చూసా, ఓ ఇది ఫార్మాట్ అని. సార్లు ఏం చేస్తాం, మన చంద్రకాయ జాగ్రత్త పెట్టుకొని వెళ్ళేటప్పుడు పట్టుకుపోయేటట్టు దాని నుంచి వెనకాల అతను కెమెరా మీద ఫోకస్ కన్నా ఈ కాయ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే. సో మిమ్మల్ని కొన్ని వీడియోస్ కింద ఇంటర్వ్యూస్ లో కానీ పాత ఇంటర్వ్యూస్ నుంచి నేను అప్పుడప్పుడు చూస్తూ వస్తున్నా మార్నింగ్ నుంచి. ఏంటంటే కొంతమంది అసలు ఈవిడ టాలెంటెడే కాదు, అసలు ఏం చేసింది, అసలు ఏ పర్పస్ మీద వెళ్ళింది అని. నేను పాజిటివ్ నోట్ లోనే ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నా. సో దట్ అంటే మీరు ఇప్పుడు చాలా లైమ్ లైట్ లో ఉన్నారు, చాలా మంది మిమ్మల్ని ఇదే క్వశ్చన్ వేయవచ్చు. మీరు కొంచెం టైం తీసుకొని వాళ్ళకి ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఏం ఇస్తారు? అది చూడొచ్చు కదా, నా ఇన్స్టాగ్రామ్కి వెళ్తే తెలుస్తుంది కదా నేను ఏం చేస్తానని. సరే, ఒక 5 టీవీ షోస్ చేశాను. ఐ హోస్టెడ్, ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ 5 టీవీ షోస్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని మా టీవీలో. ఐ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ సెలెక్టెడ్ యాజ్ స్టాండప్ కమీడియన్ ఫర్ మా టీవీ. ఒక 1000 మందిలో నన్ను సెలెక్ట్ చేశారు. సో అదొకటి. అట్లా మా మ్యూజిక్, మా గోల్డ్, టాలీవుడ్, TV5 ఈ 5 ఛానల్స్లో నేను షోస్ చేయడం జరిగింది. యాజ్ అ టాక్ షో. పిల్లల మధ్య కానీ పిల్లలతో చేశాను. TV5 ఇవి చేశాను. ఒక 10 సినిమాల్లో పాడాను, 2 పాప్ ఆల్బమ్స్ చేశాను. అలాగే 700 షోస్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ అక్రాస్ US, India, హియర్ లాట్ ఆఫ్ ప్లేసెస్. అండ్ ఇది కాకుండా మొత్తానికి ఒక 2020 నుంచి ఇప్పటి వరకు ఒక 6 లక్షల మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను. ఫాలోవర్స్ వ్యూస్ అయితే ఒక అట్లీస్ట్ ఒక క్లోజ్ టు ఒక 100 కోట్ల వ్యూస్ అయితే ఉన్నాయి. 100 కోట్ల వ్యూస్. సో ఇదే నా అకంప్లిష్మెంట్. అండ్ ఫ్రెష్గా నా ఈ మధ్యలో అంటే బిగ్ బాస్ లాంటి షోలో కన్సిడర్ అవడానికి కొన్ని వీడియోస్ బాగా పాపులర్ అయినాయి. అమెరికాలో నేను చేసిన అమెరికా ఎండల వీడియో, జస్ట్ 1 వీడియో వాజ్ లైక్ 1.5 crore వ్యూస్. అలాగే జాకెట్ గుడ్డ, ఇళ్ళకి వచ్చినప్పుడు జాకెట్ గుడ్డ పెడతారు కదా, అది కూడా చాలా ఫేమస్ అయ్యి అది కూడా 1 crore పైన. ఇట్లా కొన్ని బెస్ట్ వీడియోస్ ఉన్నాయి విచ్ హ్యావ్ గాటన్ మీ అ లాట్ ఆఫ్ నేమ్. అండ్ ఇష్యూస్ ఏదైనా బయట రేజ్ అయితే నేను వాటి మీద వాయిస్ రేజ్ చేస్తాను కదా, అక్కడ నేను చేశానని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఒకవేళ చేయలేదు, ఏం అకంప్లిష్మెంట్ ఈవిడేం చేసింది, ఈవిడేం పీకిందంటే ఏం పర్లా అనుకుంటే అనుకుని, ఐ డోంట్ కేర్. వెరీ నైస్. అండ్ మేము సింగర్ అని తెలిసింది చాలా మందికి, అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ తెలుసు, బట్ కొంతమంది తెలిసిన వాళ్ళకి అసలు ఎక్కడ పాడింది, ఇక్కడ ఆల్బమ్ సాంగ్స్ ఏంటి, ఏ సినిమాలో పాడింది ఇవన్నీ. ఆల్బమ్ సాంగ్స్ దేశీ గర్ల్ అనే పాప్ ఆల్బమ్ 2013లో రిలీజ్ చేసాము, అది ఉంది. వీడియో సాంగ్స్ అయితే దేశీ గర్ల్, అలాగే హులలే హులలే నా మనసే ఇదిలే. సినిమాలో ఒక 10 మూవీస్, ఒక 10 మూవీస్లో పాడాను. కొన్ని కట్ చేస్తారు, 10 అయితే ఉన్నాయి. అంతే. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ షోస్, ఇలా హోస్టింగ్స్ అవి ఇవి.
ఓకే సో ఒక మంచి ఒక సాంగ్ తో ఎండ్ చేద్దాం అక్క. ఓకే ఓకే డన్. సో బేబక్క హౌస్ లో పాడుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అక్కడ మిస్ అయిన ఆడియన్స్ సో చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు, బిగ్ బాస్ కి అయితే అంత ఈజీగా తీసుకోరు. డెఫినెట్ గా మంచి ఇన్ఫ్లుయెన్సర్ మీరు. ఇంకా కాదా అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమో తెలియదు కానీ చాలా మంది నువ్వు సీరియస్ గా మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది అంటారు. మరి మీకు ఎంతవరకు నాకు తెలియదు. సీరియస్ గా నువ్వు చెప్తే సీరియస్ చెప్తాం. సడన్ గా చూస్తే మార్స్ మీదకి వెళ్ళి మెటల్ తెచ్చారంటావు, సాటర్న్ మీదకి వెళ్ళి అంటావు, ఏందక్క అంటారా? మరి సీరియస్ గానే చెప్పాలి, అప్పుడే కామెడీ పండుతుంది. సీరియస్ గానే కానీ మీరు బాగున్నారు, సీరియస్ గానే బాగున్నారు మీరు. కావ్య ఇట్స్ మీ కావ్యనా? ఓకే సో ఓకే బిగ్ బాస్ కోసం యాక్చువల్లీ నేను ఒక పాట అనుకున్నాను కానీ బిగ్ బాస్ కి డెడికేట్ చేయలేకపోయాను. బిగ్ బాస్ కోసం అనుకున్న పాట ఇంకా చెప్పలేదు అనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. బాసు బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన, ఆటలాడినా నే పాట పాడినా, గంతులేసిన ఇంకా వంట చేసిన, పదే పదే నన్నెందుకు ఎలిమినేట్ చేసావు బాసు 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 మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. దయ లేకుండా గెట్టేశారు. సూపర్. ఇది మీరు హౌస్ లో అంటే ఎలిమినేట్ అయిన వెంటనే పాడదాం అనుకున్నా, అంటే ఇక్కడే అనుకున్నా, ముందు రాసి పెట్టుకున్నా, ముందు అనుకున్నా వెళ్ళే ముందు, వెళ్ళాక ఎలిమినేట్ అయినప్పుడు పాడదాం అనుకున్నా, ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. బేబక్క యువర్ ఎలిమినేట్ అన్నా, ఓకే సార్ పేపర్ అక్కడ పడేసి ఎలిమినేషన్ కి ప్రిపేర్ అవ్వడం ఏమో సక్సెస్ వెరైటీ మనిషిని కదా నేను. ఇది కాకుండా సినిమా పాట నువ్వు సాటిస్ఫై అయ్యేటట్టు కనపట్లేదులే. అంటే నేను చూస్తున్నా కామెంట్స్, మంచి ప్రొఫెషనల్ సాంగ్ ఏదన్నా. ఇది ప్రొఫెషనల్ తెలుసా? అనిత సాంగ్ టూ మచ్ ప్రొఫెషనల్, క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్ని పెట్టారు మీరు అందులో. మంచి రైటర్ ఉన్నారు. నాగార్జున గారి కోసం పాడండి ఏదైనా, ఈ వేళలో మేము ఏం చేస్తున్నాము. నేను చెప్పగలను, పాడలేదు. ఎందుకో తెలియని కంగారు పడుతున్నది, ఎక్కడ జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించి పరిచయం తోడుకోనిందే, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది, నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిదే, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది, మనసా 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 ఓ మనసా. సూపర్. థ్యాంక్ యూ 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 సో మచ్. థ్యాంక్ యూ.